హాయ్ అండి, మనం ఈ గారెలు చికెన్ కూర ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ మనం ఒక అరకిలో మినపప్పు తీసుకున్నామండి. మినపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఒక 3 గంటలైంది నానబెట్టుకొని. మనం మినపప్పు ఈరోజు చికెన్ కూర, గారెలు చికెను. ఇప్పుడు చికెను ఒక అరకిలో తీసుకున్నామండి. శుభ్రంగా నీట్గా కడుక్కొని వచ్చాను. క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉప్పు అదేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని తీసుకొచ్చాను. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒక నిమ్మకాయ ముక్క ఒక చెక్క పిండుకుందామండి. పిండుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. మనం కలిపి కూర పక్కన పెట్టుకొని మినపప్పు మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. అంతలోకి మనకు అక్కడ కూర బాగా ఉప్పు కారం ముక్కకు పట్టిద్ది. మన పొట్టుపప్పు శుభ్రంగా నీట్గా కడుక్కొచ్చుకున్నామండి. పొట్టు అంతా పోయింది. ఏడన్నా ఒక్కటి ఉన్నది కానీ అది గారెలకు బాగుంటుంది. శుభ్రంగా కడుక్కొచ్చుకున్నాము. ఇది మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మనం పిండి పట్టుకొని వచ్చామండి. ఇగో పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకొని సన్నగా ముక్క కట్ చేసుకున్నామండి. ఇగో ఈ విధంగా సన్నంగా ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాను. ఒక 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మనము పిండి పట్టుకొచ్చుకున్నాం కదండి, మిక్సీ వేసుకొచ్చుకున్నాం కదా, దీంట్లో వేసి కలుపుకుందాం. పిండి అయితే కొంచెం బరకగానే ఉండాలండి, మరి మెత్తగా ఉంటే బాగుండదు. కొంచెం బరకగా పట్టుకొని వచ్చా. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. రెండు టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి. మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నా. ఇది ఈ రకంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసాం కదా, ఇంకా ఏ పిండి అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి. మనం కలిపి పక్కన పెట్టి మూత పెట్టుకుందామండి. మనము పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, కలిపి అంతలోకి కూర చేద్దాము. ముందు బాండీ పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇగో గరం మసాలా, ఓల్ గరం మసాలా మొత్తం అవి ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకొని ఇవి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్ చేసుకుందామండి. ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగాలి. మన ఉల్లిగడ్డ ఫ్రై అయిందండి. కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక వేపుకోవాలండి. ఇది అప్పుడప్పుడు నూరు వేసుకునేది. ఏది కూడా నూరి అల్లం చిల్లిపాయ పేస్ట్ మాత్రం అప్పుడప్పుడు నూరు వేయకునే కూరల్లో సాగు పెట్టేది లేదండి. అది ఒక అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు దంచేస్తారు, చాలా బాగుంటుంది అప్పుడప్పుడు నూరు వేసుకుంటే. ఒక 2 ఈ సైజు టమాటాలు తీసుకొని
కట్ చేసుకున్నామండి. ఫ్రై అయిందండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. కూరలో వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము ఏదైతే టమాటా కట్ చేసుకున్నామో టమాటా వేసేసుకున్నాం. టమాటాతోనే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం. తొందరగా మగ్గిద్ది టమాటాలు ఉప్పు వేస్తే. టమాటా ఉడుకుతుందండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మనం మూత వేసుకున్నాం. మగ్గిపోతుంది టమాటా. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి. టమాటా మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే కూర కలిపి పెట్టుకున్నామో ఆ కూర దీంట్లో వేసుకున్నాం. ఇవి కూడా మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఉడుకుతుంది కూర. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి. కూర అయితే ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మనము దీంట్లోకి మసాలాలు వేసుకున్నాము. ధనియాల పౌడర్, జీలకర్ర పొడి 2 కలిపి వేస్తున్నానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి అండి. ఇంట్లో అన్ని ఓల్ గరం మసాలా మిక్సీ పట్టి పెట్టిన పొడి ఒక 1/2 టీ స్పూన్. ఇవన్నీ మంచిగా చూడాలి. మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలండి, లేకపోతే అడుగంటిద్ది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనము కూర ఉడకటానికి నీళ్ళు పోసుకున్నాం. నేను 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నా గ్రేవీ కోసం. ఇప్పుడే దీంట్లో ఉప్పు కారం చూసుకోవాలండి. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. మూత పెట్టుకొని కూర ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి కూర ఉడుకుతూ ఉండిద్దండి. ఇది వేరే పొయ్యి మీదకి మార్చుకొని మనం గేరకి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. కూర పక్కన పొయ్యి మీద కూర అవుతుంది. 10 నిమిషాలు అయిందండి. పిండి కలిపి పెట్టి బాగున్నది పిండి. ఇప్పుడు మనం గారె వేసుకుందాం. మన చికెన్ కూర రెడీ అయిపోయిందండి. కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాం. 1 టీ స్పూన్ చికెన్ మసాలా కొంచెం కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మనము గారె వేసుకున్నామండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ ఇట్లా చేతికి పెట్టుకోవాలండి. కొంతమంది ఇట్లా చేతులనే తీసుకొని ఆయిల్ వేస్తారు, కానీ అట్లా రాదు. నేనైతే ఈ విధంగా కవర్ చేతికి వేసుకొని వేస్తాను. ఇట్లా కొన్ని నీళ్ళు పెట్టుకొని చేయి తడుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇట్లా చేసుకొని మధ్యలో ఈ విధంగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇట్లాగా నీళ్ళు పూసుకోవాలి, నీళ్ళు తడి చేసుకోవాలండి. లేకపోతే అతుక్కుపోయేది, కవర్కి రాదు చేతికి. ఇప్పుడు మనము ఇట్లా ముద్దలు తీసేసుకొని మీకు ఏ సైజు కావాలో గారె ఆ సైజు వేసుకొని ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు మొత్తం ఈ విధంగా చేసేసుకోవాలండి. ఈ విధంగా ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకోవాలండి. ఎర్రగా అంటే మరీ మాడేటట్టుగా కాదు, ఈ విధంగా తీసుకోవాలి.
మనకి గార కాలిందండి. ఇప్పుడు మనం తీసుకున్నాం. ఇవి తీసుకొని ఒక జలిగిన్నెలోకి వేసుకుందాం. చికెన్ కూర గార రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఈ గారెలు చికెన్ కూర మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా బాగా వచ్చిందండి. కూర గార మంచిగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.